హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ క్యారెట్ కీరాతో హెల్దీ సలాడ్ని చూపించబోతున్నాను. క్యారెట్ కీరాను తినడం ద్వారా శరీరంలోని వేడిని తీసేసి శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. అంతేకాకుండా బీపీని కంట్రోల్లో ఉంచడంలో, చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మరి ఇన్ని ప్రయోజనాలున్న క్యారెట్ను కానీ కీరాను కానీ డైలీ మెనూలో ఏదో ఒక రూపంలో తీసుకోవడం ద్వారా శరీరానికి ఎన్నో పోషక విలువలను అందిస్తాయి. మీ ఇష్టాన్ని బట్టి ఈ రెండింటిని కట్ చేసుకొనైనా తినొచ్చు, లేదా జ్యూస్ రూపంలోనైనా, లేదా పిల్లలకు కాస్త వెరైటీగా చేసి పెట్టాలనుకున్నప్పుడు ఇలా కమ్మటి కీరా క్యారెట్ సలాడ్ని ట్రై చేసి చూడండి. మరింకెందుకు ఆలస్యం, తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక కీరా దోసకాయను తీసుకోండి. అలాగే 3 మీడియం సైజ్గా ఉన్న క్యారెట్స్ను తీసుకోండి. మీరు ప్రిపేర్ చేసుకునే సలాడ్ క్వాంటిటీని బట్టి కీరాను కానీ క్యారెట్ను కానీ ఎక్కువగా తీసుకోండి. ఇలా తీసుకున్న కీరాపై ఉన్న పొట్టంతా నీట్గా తీసేయండి. తర్వాత క్యారెట్ పై ఉన్న పొట్టంతా కూడా నీట్గా తీసుకోండి. ఇలా కీరా క్యారెట్ పై ఉన్న పొట్టంతా నీట్గా తీసేసిన తర్వాత ఒకసారి శుభ్రంగా కడిగి క్యారెట్లను తురుముకోవడం కోసం ముందుగా కొబ్బరి తురిమే పీటను తీసుకోండి. ముందుగానే నీట్గా పొట్టు తీసేసి తీసుకున్న క్యారెట్స్ను ఇలా కొనలను కట్ చేసి సన్నని తురుము వచ్చేలా తురుముకొని తీసుకోండి. ఇలా వచ్చిన క్యారెట్ తురుమునంతా బౌల్లోకి వేసి పెట్టండి. ఇదే విధంగా ముందుగానే నీట్గా పీల్ తీసేసిన కీరా దోసకాయని కూడా సన్నని తురుము వచ్చేలా తురుముకొని బౌల్లోనికి తీసుకోండి. మీ ఇష్టాన్ని బట్టి ఈ సలాడ్ని ప్రిపేర్ చేయడానికి ఇలా తురుముకొనైనా తీసుకోవచ్చు, లేదా మీ ఇష్టాన్ని బట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునైనా తీసుకోవచ్చు. ఇలా కీరాని కూడా సన్నని తురుము వచ్చేంత వరకు తురుముకున్న తర్వాత ఇలా రెడీ అయిన తురుమును కూడా బౌల్లోకి తీసుకొని సలాడ్ను మిక్స్ చేయడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకోండి. ఇలా తీసుకున్న బౌల్లోనికి 1 కప్పు వరకు తియ్యటి పెరుగును వేయండి. పెరుగు వేసుకున్న తర్వాత 2 స్పూన్ల చియా సీడ్స్ను తీసుకొని పావు గంట ముందుగానే కాస్త వాటర్ని వేసుకొని నానబెట్టుకొని తీసుకోండి. ఇలా చక్కగా నానిన చియా సీడ్స్ను కూడా వాటర్తో సహా పెరుగులోకి వేసేయండి. ఈ చియా సీడ్స్ను కూడా ఇలా కాస్త వాటర్లో నానబెట్టి తాగే వాటర్లో మిక్స్ చేసుకొనైనా, లేదా ఏవైనా జ్యూస్లలో మిక్స్ చేసుకొనైనా డైలీ మెనూలో తీసుకున్నారంటే జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అలాగే చర్మ సౌందర్యాన్ని పెంచి డయాబెటిక్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇలా చియా సీడ్స్ వేసుకున్న తర్వాత చియా సీడ్స్ పెరుగు కలిసేలా బాగా కలుపుకొని ముందుగానే తురిమి తీసుకున్న కీరా తురుము క్యారెట్ తురుము వేసుకొని పెరుగులో చక్కగా కలిసేలా బాగా కలుపుకోండి. క్యారెట్ తురుము కీరా తురుము చక్కగా కలిసిన తర్వాత మీ రుచికి తగినట్టుగా కాస్త సాల్ట్ని సలాడ్లోకి వేసుకొని సలాడ్ మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. సాల్ట్ మొత్తం సలాడ్లో చక్కగా కలిసిన తర్వాత ఇలా రెడీ అయిన బౌల్ను పక్కన పెట్టండి. తర్వాత పోపును ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టుకోండి. అందులోనికి 1 స్పూన్ వరకు నెయ్యిని కానీ, లేదా 1 స్పూన్ వరకు నూనెను కానీ వేసుకోండి. ఇలా వేసుకున్న నెయ్యిలోనికి పావు టీ స్పూన్ మినపప్పు, పావు టీ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకోండి. తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలను కూడా వేసి పల్లీలు పోపు దినుసులు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. పల్లీలు చక్కగా ఫ్రై అయిన తర్వాత 3 నుంచి 4 రెమ్మల కరివేపాకును వేసి కరివేపాకు కూడా కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపును ముందుగానే కలిపి పెట్టుకున్న సలాడ్లోనికి వేసుకొని సలాడ్ మొత్తం కలిసేలా బాగా కలపండి. అంతే, సింపుల్గా
టేస్టీగా కీరా దోసకాయ క్యారెట్తో కమ్మటి సలాడ్ రెడీ. కీరా అంటే ఇష్టపడని పిల్లలు కానీ లేదా క్యారెట్ అంటే తినాలనిపించినప్పుడు కానీ ఇలా కమ్మగా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఈ సమ్మర్లో ఇలా సలాడ్ని చేసి పెట్టడం ద్వారా శరీరంలోని వేడిని తీసేసి శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. మరి తప్పకుండా ట్రై చేస్తారు కదూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ.